ఒక హీరో తనకు ఇచ్చిన క్యారెక్టర్లో ఎంతో అద్భుతంగా అయినా నటించవచ్చు. దానికి తగ్గట్టుగా తన నటన పట్ల గొప్ప అప్రిషియేషన్స్ కూడా పొందవచ్చు. కానీ ఆ హీరో చేసిన క్యారెక్టర్ గొప్ప సామాజిక స్పృహ కలిగి ఉండి ఎంతో గొప్ప సిద్ధాంతాలను కలిగి ఉన్నదైతే ఆ హీరో ఆ పాత్రలో జీవిస్తే అతడికి వచ్చే ప్రశంసలకు ఆకాశమే హద్దుగా ఉంటుంది. సరిగ్గా అటువంటి ప్రశంసలకే పాత్రుడవుతున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ సగర్వంగా కాలర్లు ఎగరేస్తున్నారు. కారణం గేమ్ చేంజర్లోని అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించడమే. అప్పన్న క్యారెక్టర్కు సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉంటుంది. గొప్ప ఐడియాలజీ కలిగి ఉంటాడు. డబ్బుతో రాజకీయాలు వద్దంటాడు. ఒక పొలిటికల్ పార్టీ పెడతాడు. ప్యారలల్గా ఒక ఫిజికల్ డిఫార్మిటీతో కూడా బాధపడుతుంటాడు. ఇన్ని వేరియేషన్స్ అప్పన్న క్యారెక్టర్లో ఇమిడి ఉన్నాయి. గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి వివిధ భాషల్లో వందలాది రివ్యూలను పరిశీలిస్తే అందులో పాజిటివ్ రివ్యూలు ఉన్నాయి, నెగిటివ్ రివ్యూలు ఉన్నాయి, మిక్స్డ్ రివ్యూలు కూడా ఉన్నాయి. కానీ దాదాపు అన్ని రివ్యూలలోనూ కూడా ఒక్క అంశం గురించి కామన్గా సూపర్ పాజిటివ్గా చెప్పారు. అదే అప్పన్న క్యారెక్టర్ పోషించిన రామ్ చరణ్ గారి అద్భుత నటన గురించి. కన్సాలిడేట్ చేస్తే అప్పన్న క్యారెక్టర్కు యునానిమస్ అప్లాజ్ వచ్చిందన్నమాట. ఈ అంశమే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ను గర్వంతో కాలర్లు ఎగరవేసేలా చేసిందని చెప్పవచ్చు. ఈ అంశమే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వర్తి కూడా. అట్ ద సేమ్ టైం అప్పన్న క్యారెక్టర్ను రామ్ చరణ్ గారి మినహా మరొక హీరో చెయ్యలేరు అనే టాక్ కూడా వినబడుతోంది. ఇకపోతే గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ స్టేటస్ విషయానికి వస్తే ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ర్యాంపేజ్ మోడ్లో నడిచాయి. 10 రోజుల పాటు కొనసాగే సంక్రాంతి సెలవుల సీజన్ ప్రారంభం కావడంతో ఇక రాబోయే కాలంలో గేమ్ చేంజర్ కలెక్షన్లకు ఆకాశమే హద్దుగా ఉండబోతోంది.